నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి అంటే మొన్న మోదీ వచ్చారు హైదరాబాద్కి. వచ్చినప్పుడు ప్రసంగంలో ఒక మాట చెప్పారు, అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది అని. అండ్ దీంతోపాటు ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటిది బంగారం కొనటం తగ్గించండి అని చెప్పారు కదా. సో మరి ఇక్కడ నుంచి ఫర్దర్గా అంటే నెక్స్ట్ మంత్ నుంచి కనుక చూసుకుంటే బంగారం పెరిగే అవకాశం ఉందా, తరిగే అవకాశం ఉందా? అసలు నిజంగా కొనే ఛాన్స్ మా మధ్యతరగతి వాళ్ళకి ఉంటుందంటారా లేదంటారా గురుగారు? ఒక్కసారి తెలియచేయరా. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మోదీ గారు భారత ప్రధాని మొన్న వచ్చినప్పుడు ఆయన చెప్పటం ఏమిటి అంటే, 1 సంవత్సరము పాటు బంగారు అనేటువంటిది కొనకుండా పెళ్ళిళ్ళు, ఏ కార్యక్రమాలు జరిగినా, ఏ శుభకార్యాలు జరిగినా సహజముగా బంగారం కొనాలి అని అనుకుంటాం. అలా కొనకుండా ఉండండి అనేటువంటి ధోరణితో ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్పారు అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి విధానం. వర్క్ ఫ్రమ్ హోము అనేటువంటిది సరే, పైన యుద్ధ వాతావరణం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉన్నది. మామూలుగా యుద్ధం జరిగినప్పుడు వాళ్ళకు కదా, మనకు కాదు కదా అని మనం అనుకుంటాము సహజంగా. అయితే దేశాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అమ్మా, ఒక దేశంలో ఒక రకమైనటువంటి వసతులు ఉన్నప్పుడు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి కావాల్సినటువంటివి కొన్ని సరఫరా చేసుకునేటువంటి ఆంతర్యం ఉంది. ఇది కొత్త విధానం ఏమి కాదు. పూర్వము ఒక 40-50 సంవత్సరాల క్రితం డబ్బుకు ఇంత ప్రాధాన్యత లేదు. అప్పుడు మామూలుగా పంటలు ఎవరు పండిస్తారో ధాన్యము, ఆ ధాన్యాన్ని ఇంకొకరికి ఇచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి వస్తు మార్పిడి అనేటువంటివి ఉన్నాయి. అవి జరిగేటువంటి రోజులు. ఇప్పుడు కూడా అలాగే ఒక దేశం నుంచి మనకు కొన్ని దిగుమతులు చేసుకోవటము, మన దేశంవి కొన్ని చోట్లకు ఎగుమతులు చేయటము, మన దగ్గర విరివిగా ఉండేటువంటివి కొన్ని వాళ్ళకి ఇవ్వటము, ఇలాంటివి జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ కొంతమంది పరిపాలన చేసేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, దూరం ఆలోచన అనేటువంటిది ఉండాలి. ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి విధానముగా ఉండకుండా, ఏ ప్రజలైనా ప్రజలు అందరూ ప్రాణులే కదా, ఎవరి ఇది వాళ్ళదే కదా, వాళ్లకు ఇబ్బంది కలిగేటువంటి నిర్ణయాలు కాకుండా దేశ సంరక్షణ అనేటువంటిది దృష్టిలో ఉంచుకొని పరిపాలన చేసినటువంటి వాడే మహనీయుడు. ఇలా పోట్లాటలు పెట్టుకొని ప్రతి వాళ్లతోనూ చేసి ఇంకొకరికి ఇబ్బందులు పెట్టి, పక్క దేశాల వాళ్ళకి ఇబ్బందులు పెట్టి, ఇవన్నీ చెయ్యకూడదు. సాధ్యమైనంత వరకు యుద్ధము అనేటువంటిది లేకుండా, యుద్ధము ఎప్పుడు రావాలి, ఆ పరిస్థితులు అవి ఉత్పన్నమైనప్పుడు, తప్పనిసరి అయినప్పుడు రావాలి. సరే, ఇప్పుడు అలాగే వచ్చింది అని అనుకుందాం. అలా మనకు దిగుమతులు కావాల్సినటువంటి వాటిలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఏర్పడే అవకాశము ఉన్నది అనేటువంటి దృక్పథము. మరి మనము ఎంత ఖర్చు పెడుతున్నాము భారతదేశము మొత్తం మీద, అన్ని రాష్ట్రాలలో ఉండేటువంటి వాళ్ళము అనేది ఒక్కసారి చూసుకుంటే, మోడీ గారి దగ్గర ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు ఎవరెవరు దేని మీద ఎంత ఖర్చు పెడుతున్నాము అనేటువంటి అవగాహన ఆయనకు ఉంటుంది కదా. అందువలననే ఇంత ఖర్చులు పెట్టుకుంటూ ఉన్నారు వీళ్ళు. రేపొద్దున ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రావద్దు, మళ్ళీ దాన్ని వేరే విధంగా అమ్ముకొని డబ్బు కావాలి అంటే ఎదుటి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అనేవి ఉండాలి. అంతే కదమ్మా. మనకు డబ్బు కావాలి అంటే మనం ఏం ఆలోచన చేస్తాము, ఏ బ్యాంకులోనూ పెట్టి మనం తీసుకుందాము అనేటువంటి ఆలోచన వస్తుంది. బంగారం ఉంటే డబ్బు బ్యాంకులో పెట్టుకోవచ్చు అని. ఏమో రేపు భవిష్యత్తులో బ్యాంకుల్లో కూడా డబ్బు నిల్వ ఉండేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. మోడీ గారు చెప్పినటువంటి మాట ప్రామాణికమైతే రిజర్వ్ బ్యాంకులో కూడా, ఇవన్నీ బ్యాంకులు కూడా ఎలా ఉంటాయంటే ఏమో, మనం పెట్టిన డబ్బు బ్యాంకులోనే ఉంటుంది అనుకోవడం తప్పు. బ్యాంకుల్లో ఉండవు. వాళ్ళు ఇంకొకరికి బడాబాబులకు వాళ్లకు వీళ్లకు లోన్ల రూపంలో ఇవ్వటము చేయటము, వాళ్ళు ఎగరగొడితే ఎలా చేయాలి ఏమిటి అనేటువంటివన్నీ చాలా ఉంటాయి.
అందుకని సామాన్య ప్రజలు రేపు పొద్దున డబ్బు లేకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రావద్దు. బంగారం ఉంది కదా, నేను బంగారు దండిగా ఉంది కదా, నేను బ్యాంకులో పెట్టుకుంటాను అంటే బ్యాంకులో డబ్బు ఉంటే పెట్టుకుంటారు. ఆ బ్యాంకు ఇక్కడి నుంచి రావాలి, రిజర్వ్ బ్యాంకు నుంచి రావాలి. రిజర్వ్ బ్యాంకులో కూడా మరి ఉన్న పరిస్థితుల దృష్ట్యా తగ్గిపోవచ్చు. కరెన్సీ అనేటువంటిది డబ్బు రూపకంగా కావాలి అన్నప్పుడు మనీ రూపంలో ఎక్కడొస్తుంది? అంతా డిజిటల్ పేమెంటు అని చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. మరి చాలా దూరదృష్టితో ఎందుకో చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది చెప్పక తప్పదు. మరి ఆ ధోరణి ఉంటేనే కదా బంగారం కొనొద్దండి, చెయ్యొద్దండి అనేటువంటి మాట చెబుతారు. అందువలన ఆ దృక్పథముతో చెప్పి ఉండవచ్చును మోడీ గారు అనేటువంటి ఆలోచనలు అందరూ చేస్తున్నటువంటిదే. ఒక రకంగా ఎకనామిక్స్ అనలిస్టులు వాళ్ళు వీళ్ళు చెబుతూ ఉండేటువంటిది ఒకటి. మామూలుగా మాలాంటి వాళ్ళవి ఏమిటి అంటే ఉన్న గ్రహస్థితులు, ఈ వ్యవస్థ ఎలా ఉండబోతూ ఉన్నది, గురువు యొక్క మార్పు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే జూన్ 2వ తారీఖు మార్పు, గురువు కర్కాటకంలోకి రావటము, మళ్ళీ అక్కడి నుంచి సింహంలోకి మారటం అనేటువంటిది, ఈ గురు సంచారము అనేటువంటిది దీని నుంచి మార్పు ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో మరి ఇబ్బందులు అనేటువంటివి చాలా వరకు వస్తాయి అనేది చెప్పవచ్చును. చాలా కొంచెం కఠిన నిర్ణయాలు, ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యేదానికి అవకాశాలు, కొంతమందికి ఒక యోగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలా నీచత్వము భంగమై రాజయోగం పడుతుందని చెప్తాం. అంటే నీచం అనేటువంటిది ఉన్నట్టే కదా, ఉంటేనే కదా అది భంగం కావాలి అనేటువంటిది ఉంటుంది. అలా గురువు ఈ మార్పు వల్ల కొంతమందికి మేలు జరుగుతుంది, కొన్ని ప్రదేశాల్లో మేలు జరుగుతుంది, కొన్ని ప్రదేశాల్లో ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు, ఇలా ప్రతిదీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది కదమ్మా. అందువలన మనకు ప్రామాణికం ఏమిటంటే గ్రహస్థితులు, వాటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఉన్న గ్రహాల యొక్క మార్పు, ఆ గురుడు మారినప్పుడు మిగతా గ్రహాలు ఎక్కడున్నాయి ఏమిటి అనేటువంటి దాని వలన మానసికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా కొన్ని వస్తాయి. కొంతమంది ఇదే మానసికంగా ఇప్పటి వరకు ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వాళ్ళు ఒక దృఢంగా తయారయ్యి ఏం పర్వాలేదు అనుకునేటువంటి దానికి ఉంటుంది. అది వాళ్ళ జాతకము, వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. మనము జనరలైజ్ చేసి రాసులని చెప్తుంటాం, కానీ లగ్నము, మిగతా గ్రహాలు ఏమిటి, ఎక్కడున్నాయి, ఒక రాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ అలాగే జరగాలని ఉండదు కదా. కొంతమందికి చాలా ఉన్నతంగా కలిసి వస్తుంది, కొంతమంది ఇబ్బందుల్లో పడిపోతారు. కలిసి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బందుల్లోకి ఉన్నట్టుండి పడిపోవడం జరుగుతుంది, అదే రాశి వాళ్ళే. కారణం అంటే వాళ్ళ యొక్క లగ్నము, ఆ ఉండేటువంటి గ్రహస్థితులు. ఇప్పుడు గురువు మారినాడు, చాలామందికి మేలని చెప్తారు, కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి ఈ మారడం వల్ల. మరి దానికి అలాంటి సమయాల్లో ఎవరిది వాళ్ళు అనేటువంటిది, ఇటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా చూసుకునేటువంటి దానికి మార్గము మోడీ గారు ఏమిటంటే డబ్బులో ఉండండి, దుబారా ఖర్చులు పెట్టుకోవద్దండి, విపరీతంగా ఏవంటే అవి కొనకండి అనేటువంటి మాట ఆయన చెప్పడం. అవే కాదు, ఇంట్లో ఆయిల్ ఫుడ్స్, ఇవన్నీ ఆయిల్ ఇవి కూడా వాడొద్దండి ఎక్కువ అనేటువంటి మాట చెప్పారు. అది కూడా ఉంది. అంటే ఆయిల్ పదార్థాలు ఎక్కువగా వాడుతూ ఉన్నాం. అంటే ప్రతిదీ వంట ఆయిల్, ప్రతిదీ ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెడతారు, మన ఇంటికి కావాల్సినటువంటి సరుకులు ఎంత మాత్రం పెడుతున్నాము ఏమిటి అనేది తెలుస్తూ ఉన్నది కదమ్మా. లోకము ఎలా పోతుంది అంటే జనాలందరూ ఎట్లా తయారైనారంటే అమ్మా, ఒకటి ఏదన్నా ఒక దాని మీద పోయినారు అంటే ఇంక అదే వర్షంబడి పోతూ ఉంటారన్నమాట. వాళ్ళకు ఎవరి ఆలోచన, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇంకొకరు ఎవరో వచ్చి, ఇప్పుడు అక్షయ తృతీయ వచ్చింది అంటే అక్షయ తృతీయ నాడు బంగారము కొనమడి ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కాకపోతే అక్షయ తృతీయ నాడు కొన్నారంటే మీ దగ్గర బంగారం అంటే బంగారం పెరుగుతుందంటే ఎట్లా పెరుగుతుంది? అక్షయ పాత్ర యొక్క గొప్పతనం ఏమిటి? ఒక స్మరణ చేస్తే దాంట్లో ఎంతమందికి కావాలనో అంతమంది వచ్చిందంటే నిజంగా మీరు ఎక్కడన్నా మీరు కష్టపడి కొంటే వస్తుంది మళ్ళీ వాళ్ళ దగ్గర ఇవి. అంతేగాని అక్షయ తృతీయ నాడు మీరు బంగారం కొని ఏదన్నా ఒక నెక్లెస్ ఒక చోట పెట్టినామంటే 10 నెక్లెస్లు కావడం లేదు కదా. మరీ ఇప్పుడు జనాలు కూడా ఎట్లయిపోయినారంటే యథార్థం చెబితే, అందుకనేనమ్మా యథార్థం ఏదో అది నమ్మరు.
అబద్ధానికి ముందు ఎక్కువ. అందుకే నిజమైన గోల్డ్ కంటే ఉమా గోల్డ్కు మెరుపులు ఎక్కువ ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా మెరుస్తూ ఉంటాయి. నిజమైన గోల్డ్ కూడా పాపం దానికి లైట్లు వేయరు, వేయకపోయినా అవి మెరుస్తూ ఉంటాయి. నిజమైన గోల్డ్కే లైట్లు వేసి పెట్టుంటారు, ఇది గోల్డ్ నాయనా అని చెప్పటానికి. పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఏది అబద్ధమో దాన్ని ముందు ప్రతి వాళ్ళు ఇది చేసుకునే పరిస్థితులు. అందుకని యథార్థంలో ఉండండి, ఒక జాగ్రత్తగా ఉండండి ప్రజలందరూ కూడా ఒక ఇదిలో అని ఒక మాట చెప్పడంలో తప్పు లేదు కదా. దేశ ప్రధాని అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పారు. మరి ఇంతమంది కొంటున్నారు అంటే సంవత్సరానికి ఎంత కొంటున్నారు అనేది ఆయనకు తెలుసు కదా. ఇంత ఎకానమీ రేపు పొద్దున ప్రజల్లో ఉంటుంది, మిగులుతుంది, మేలు జరుగుతుంది అనేటువంటి దృక్పథంతో చెప్పారు. ఖర్చు కాకుండా ఆదా చేయటం కోసం చెప్పినటువంటి విషయంగా భావించవచ్చు అంటారు. అంతే కదమ్మా, అంతకంటే ఏముంది. కొనొద్దండి అంటే మా ఇష్టం మేము కొంటామంటే ఆయన చేసేది ఏం లేదు. ఒక మాట చెప్పారు, మీరు తిరగొద్దండి పెట్రోల్ దొరకదు అన్న. వీడు తిరిగినాడు, రోడ్లో నిలబడిపోయింది, ఆయన ఏం చేస్తాడు? ఏం చేయలేదు. ఎవరు తిరగమన్నారు? అదే కదా చెప్పారు ముందు. నేను తిరుగుతాను అని ఎక్కడో పోయి అడవుల్లో వరకు తిరిగిపోయి నాకు పెట్రోల్ లేదు నేను రాలేను ఎన్నికంటే ఏం చేస్తారు? అప్పటికి అయిపోతే. అందుకని మనం తిరిగి రావడానికి ఉందా లేదా చూసుకుంటాం కదా. మనం ఒక వెహికల్ ఎక్కినప్పుడు మనం ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్ల దూరంలో పోతున్నాము, తిరిగి వచ్చేంత వరకు ఉందా లేదా, ఇంట్లో ఉంటాం. అందుకని ఉన్నంతలో జాగ్రత్త పడండి. దేశం ఎకానమీ అనేది మనం పోగొట్టుకోవద్దు, అందరూ బాగుండండి అనేటువంటి మాట చెప్పారని మనం భావిద్దాం. అంతే గురుగారు. అలా ఓకే గురుగారు. సో చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.